హాయ్! వెల్కమ్ టు పైథాన్ విత్ అక్కి. లాస్ట్ వీక్ మనం కోర్ ప్రోగ్రామ్స్ అవుట్‌పుట్ చూసాం కదా! సో, అది ఎలా వర్క్ అవుతుంది? మనం రియల్ టైమ్‌గా ఎలా బిల్డ్ చేయాలనేది ఈ వీడియోలో చూడబోతున్నారనమాట. చాలామంది హానెస్ట్‌గా అయితే మెసేజ్ చేశారు. పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నాం కానీ, అసలు ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలీదు. చాలామంది మెసేజ్ చేశారు గానీ, నేను కోడ్ షేర్ చేశాను. రియల్‌గా చెప్పాలి అంటే గనక, వాళ్ళకి అసలు పైథాన్ ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలీదు. కొంతమంది మెసేజ్ చేశారు, కోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి, స్టెప్ బై స్టెప్ చూపించండి అని చెప్పేసి. సో, దిస్ వీడియో ఈజ్ స్పెషల్లీ ఫర్ యూ గైస్. నేనైతే ఫ్రంట్ ఎండ్ పార్ట్ చెప్తాను. అంటే నాకేదైనా ప్రోగ్రామ్ ఉంది అంటే గనక అది నేను రన్ చేసి అవుట్‌పుట్ చూపిస్తాను. అండ్ కొంచెం బిజీ ఉన్నాను. మా టీమ్‌మేట్ ఎవరైతే ఉన్నారో అంటే ఈ ప్రాక్టికల్ సెషన్ అంతా మెయింటైన్ చేస్తాడు గదా! అతను క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. సో, ఫస్ట్ 1, 2 మినిట్ థియరీ పార్ట్. థియరీ పార్ట్ అంటే డెప్త్‌గా ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఉంటదనమాట. సో, నెక్స్ట్ ప్రాక్టికల్‌గా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాడు. మెయిన్ ఏంటంటే ఎవరైతే బిగినర్స్ నాకు అర్థమైంది ఏంటంటే చాలామంది బిగినర్స్ ఉన్నారని జెప్పి. సో, చూడగానే అర్థమైపోవాలి. నేను నెక్స్ట్ ఓన్‌గా ప్రాజెక్ట్ చేయాలని మాత్రం అంటే ఆ కాన్సెప్ట్ మైండ్‌లో పెట్టుకొని చూస్తే గనక అర్థం కాదనమాట. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థం కాకపోయినా టోటల్లీ ఫైన్. నో ఇష్యూస్, నో వరీస్. మనం మీకు ఏదైతే డౌట్ వస్తదో అది ఒకసారి కమెంట్స్ చేయండి. ఆ కమెంట్స్ మనం తీసుకొని అంటే వి విల్ టేక్ యూ దోస్ కమెంట్స్ అండ్ నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. అంతేగాని అర్థం కాలేదని మాత్రం కంగారు పడకండి. వన్స్ యూ అండర్‌స్టాండ్ యూ కెన్ బిల్డ్ యువర్ ఓన్ ప్రాజెక్ట్స్ అనమాట. సో మై టీమ్మేట్ విల్ టేక్ ఓవర్ అండ్ షో యూ టు ద ప్రాక్టికల్ సెషన్ స్టెప్ బై స్టెప్ అనమాట. ఎలా అంటే పైథాన్ వర్షన్స్ నుంచి లైబ్రరీస్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి ఏంటి అనేసి కూడా. ఇందులో కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే గనుక ఫీల్ ఫ్రీ టు కమెంట్ అనమాట. ఆ కమెంట్ నుంచి మనం నెక్స్ట్ వీడియో తీసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాక్టికల్ సెషన్. హాయ్ ఎవ్రీవన్. సో ఇవాళ మనం లాస్ట్ వీక్ చేసిన వాయిస్ అసిస్టెంట్ బాట్ ఫుల్ వీడియో ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాం. ఒకసారి ఇమాజిన్ చేయండి, మీరు ల్యాప్టాప్ దగ్గర కూర్చోకుండా, కీబోర్డ్ మౌస్ టచ్ చేయకుండా, జస్ట్ మీరు మాట్లాడితే మీ సిస్టమ్ మీ మాట మీకు వినిపించడంతో పాటు, మీరు ఓపెన్ యూట్యూబ్ అనగానే డైరెక్ట్గా యూట్యూబ్ ఓపెన్ చేస్తే, లేదంటే ఇది నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి అనగానే ఓపెన్ నోట్ ప్యాడ్ అనగానే నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది? ఇది ఏఐ చాట్‌బాట్ ఇప్పుడున్న ప్రెజెంట్ సినారియోలో చాలా ఏజెంట్స్, బాట్స్ ఉన్నాయి. బట్ ఇది మీరు ఓన్‌గా డెవలప్ చేసుకున్న మీ పైథాన్ ప్రోగ్రామ్‌తో చేయగలిగితే ఎలా ఉంటుంది? అది ఆల్రెడీ శాంపిల్ మీరు లాస్ట్ టైమ్ షార్ట్‌లో చూసుంటారు. షార్ట్ వీడియోలో. అక్కడ మీకు డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వలేదు. సో, అందుకే ఇవాళ ఈ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ ఆహ్, తీస్తున్నాము. ఓకేనా? సో, ఈ వీడియోలో ఆహ్, మనం ఈ ప్రోగ్రామ్ ఎలా పనిచేస్తుంది? దీంతో మీరు ఇంకా ఏం బిల్డ్ చేయొచ్చు. ఓకే. ఇది ఒక జస్ట్ ప్రోగ్రామ్ చేయడం కాదు. దీని నుంచి మీరు రియల్ వరల్డ్‌లో మీరు యూజ్ చేసే ఒక అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయొచ్చు. రైట్? సో, ఇది మీకు ఎలా యూజ్ అవుతది అన్నీ సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, ఫస్ట్ చాలామంది పైథాన్ నేర్చుకోవాలి అనుకుంటారు. లేదంటే ఇంకేదైనా ప్రోగ్రామ్ నేర్చుకోవాలనుకుంటారు. కానీ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలీదు చాలామందికి. ట్యుటోరియల్స్ చూస్తారు, బుక్స్ చదువుతారు, అన్నీ చేస్తారు. బట్ ఇంట్రెస్ట్ పోతుంది. వాళ్ళకి రియల్‌గా వాళ్ళకి యూజ్ అయ్యేది గానీ, లేదంటే ప్రాజెక్ట్‌లో యూజ్ అయ్యేది గానీ ఏది చేయలేరనమాట. ఎందుకంటే వాళ్ళు కోడ్ నేర్చుకుంటున్నారు. ఓకే. అది కూడా ఇంపార్టెంటే. కానీ దాని యూజ్ కేస్ అర్థం చేసుకోవట్లేదు. దాంతో పాటు కోడ్ నేర్చుకోవడం ఒకటే ఇంపార్టెంట్ కాదు. కోడ్‌తో పాటు మీరు దాని నుంచి ఏం చేయగలరు? ఏం చేయొచ్చు? అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ఇలాంటి స్మాల్ ప్రాజెక్ట్స్ వల్ల మీకేంటంటే కాన్ఫిడెన్స్ వస్తది. ఓకే. రియల్ వరల్డ్‌లో అసలు దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు? ఎందుకు యూజ్ చేయొచ్చు? అనే ఐడియా వస్తది. సో, కోడింగ్ అనేది ఒక ఫన్ యాక్టివిటీ లాగా అవుతది. సో, చాలామంది స్టూడెంట్స్ కాలేజ్ బీటెక్ కంప్లీట్ చేసేసి లేదంటే జాబ్స్ కోసం సెర్చ్ చేసే వాళ్ళకేంటంటే రియల్ వరల్డ్ కనెక్షన్ అనేది మిస్ అవుతుంది. మనం ప్రోగ్రామ్స్ రాస్తున్నాం. సి ప్రోగ్రామ్ ఏదో రాస్తున్నారు. డేటా స్ట్రక్చర్స్ రాస్తున్నారు. పైథాన్ ప్రోగ్రామ్స్ రాస్తున్నారు. కానీ రియల్‌గా ఒక యూజ్‌ఫుల్ అప్లికేషన్ బిల్డ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు దాన్ని కనెక్ట్ అవ్వలేకపోతున్నారనమాట. కోడింగ్ అంతా తెలిసినా కూడా యూజ్ లేదు. సో, దాన్ని సాల్వ్ చేయడానికే మనం ఈ సీరీస్ అనేది స్టార్ట్ చేసాం. పైథాన్ విత్ అకి అనేది. సో, ఇందులో మీకు ఇదొక్కటే కాదు. మనం చాలా అడ్వాన్స్ లెవెల్ ప్రాజెక్ట్స్ వరకు కూడా వెళ్తాము. సో, ఫస్ట్ ఇది వాయిస్ బాట్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ వి విల్ గో ఇన్ డీటెయిల్. ఓకే. సో, ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. సో, మనం మాట్లాడినప్పుడు అదేం చేస్తుందంటే ఫస్ట్ ఇట్ విల్ టేక్ యువర్ వాయిస్, దాన్ని టెక్స్ట్‌గా కన్వర్ట్ చేస్తుంది. ఆ కన్వర్ట్ చేసిన టెక్స్ట్‌ని
చెక్ చేసి ఒక కండిషన్ బేస్డ్ ఇఫ్ కండిషన్ తీసుకొని ఆ డెసిషన్ తీసుకుంటుంది. ఆ యాక్షన్ పర్ఫామ్ చేసేది ఏంటంటే దానికి కొన్ని లైబ్రరీస్ ఉంటాయి. ఆ లైబ్రరీ యూజ్ చేసి అది యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది. సో ఇందులో మీకు వాయిస్ నుంచి టెక్స్ట్, టెక్స్ట్ నుంచి లాజిక్, లాజిక్ నుంచి యాక్షన్. సో అదంతా కూడా మనం ఒక సింపుల్ ప్రోగ్రామ్‌లోనే చేస్తున్నాం. ఆల్రెడీ చాలా మందికి కోడ్ షేర్ చేసి ఉంటాము. బట్ మీకు అర్థమై ఉంటే ఓకే గుడ్. అర్థం కాకపోతే మాత్రం కంటిన్యూ చేయండి లాస్ట్ వరకు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈవెన్ మీకేదైనా ఇష్యూస్ వస్తున్నా గూడా అంటే చాలా మందికి పైథాన్ వర్షన్ వల్ల కొన్ని ఇష్యూస్ వస్తాయి. స్పీచ్ రికగ్నిషన్ లైబ్రరీస్ అవి మనకి అన్ని పైథాన్ వర్షన్స్‌లో పనిచేయట్లేదు. సో, దానికి ఎట్లా సెటప్ చేసుకోవాలి, వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా సెటప్ చేయాలో కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, నౌ ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తున్నామంటే సో, ఇప్పుడు ఇది చూస్తే మీరు ఇందులో మీకు మల్టిపుల్ లైబ్రరీస్ ఉన్నాయి. ఓకేనా? సో, నేనిప్పుడు బేసిక్ మీకు పైథాన్ ఎక్స్‌ప్లెయిన్ చేయను. అది ఒకవేళ డౌట్స్ ఉంటే గనుక యూ కెన్ ఆస్క్. దాని మీద ఏమైనా స్పెషల్ వీడియో కావాలంటే మనం చేయొచ్చు. ఇందులో ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఏంటంటే మనం ఒక ఎక్స్టర్నల్ ఆల్రెడీ ఉన్న ఒక లైబ్రరీని మనం ఇక్కడ వాడుకుంటున్నాం అనమాట. ఇప్పుడు స్పీచ్ రికగ్నిషన్ చేయడానికి కానీ, లేదంటే ఇప్పుడు ఒక బ్రౌజర్‌ని ఓపెన్ చేయడానికి కానీ, అలా టెక్స్ట్ నుంచి కన్వర్ట్ చేయడం కానీ, టెక్స్ట్ నుంచి స్పీచ్ కన్వర్ట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా లైబ్రరీస్ ఉంటాయి మనకి. సో, పైథాన్‌లో ఏంటంటే హ్యూజ్ సెట్ ఆఫ్ లైబ్రరీస్ మనకి ఉంటాయి ఆల్రెడీ. వాటిని మనం యూజ్ చేసుకొని మన లాజిక్ రాసుకోవాలి అంతే. సో ఇంపోర్ట్ స్పీచ్ రికగ్నిషన్ అంటే ఏంటంటే మనం ఈ స్పీచ్ రికగ్నిషన్ అనే ఒక ఎక్స్టర్నల్ ఎగ్జిస్టింగ్ లైబ్రరీని మనం మన ప్రోగ్రాంలో ఇన్స్టాల్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా? సో మనకి ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకి ఈ 2 లైబ్రరీస్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ లైబ్రరీస్ని మనం ముందే ఇన్స్టాల్ చేసుకోవాలి. స్పీచ్ రికగ్నిషన్ అండ్ దెన్ పై టెక్స్ట్, ఆ తర్వాత పై ఆడియో. ఓకేనా? ఈ లైబ్రరీస్ని ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మీకు ఆల్రెడీ మీకు కోడ్లో ఇచ్చుంటాము. ఒకవేళ లేకపోతే కనుక నోట్ చేసుకోండి. పిప్ ఇన్స్టాల్ అండ్ దెన్ స్పీచ్ రికగ్నిషన్, పై టెక్స్ట్, పై ఆడియో. ఈ లైబ్రరీస్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే. సో ఇది యాక్చువల్గా ఇప్పుడున్న ప్రజెంట్ పైథాన్ వర్షన్ వచ్చేసి 3.14 ఉంటుంది మీకు. బట్ మీరు లేటెస్ట్ వర్షన్ పైథాన్లో వర్క్ చేస్తుంటే కనుక ఇవి పిప్ ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు ఇష్యూస్ రావచ్చు. సో మీరు ఏం చేయవచ్చు అంటే ఫస్ట్ ఒక వర్చువల్ ఎన్వైరన్మెంట్ సెటప్ చేసుకోండి. వర్చువల్ ఎన్వైరన్మెంట్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు ఇది చూస్తే ఇది ఇదేంటంటే ఒక టెంపరరీ ఎన్వైరన్మెంట్ లాగా అనమాట. మీ సిస్టంలో 3.14 ఉన్నా కూడా మీరు ప్రీవియస్ వర్షన్తో వర్క్ చేయొచ్చు అనమాట. సో అది ఎలా సెటప్ చేసుకోవాలని మీకు క్విక్గా చూపిస్తాను. సో ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఓపెన్ హియర్. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ మీకు ఏంటి పైథాన్ వర్షన్ 3.14 అనేది నా సిస్టంలో పైథాన్ వర్షన్ ఉంది. సో ఇప్పుడు నేను ఈ లైబ్రరీస్ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుందంటే నాకు ఎర్రర్స్ వస్తాయి. ఓకే. 3.14లో ఇవి సపోర్ట్ చేయవన్నమాట ఈ లైబ్రరీస్ ఏవి కూడా. దానికి మనం ఏం చేయాలి అనేది నేను చూపిస్తాను. సో ఇందులో కొన్ని ఇన్స్టాల్ అవుతున్నాయి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి అండ్ ఇట్స్ ఇన్స్టాలింగ్. ఓకే. సో ఇక్కడ మనకేమొచ్చింది ఎర్రర్ ఫెయిల్డ్ బిల్డింగ్ వీల్ ఫర్ పైథాన్ ఆడియో అని వచ్చింది. సో ఇది ఇన్స్టాల్ అవ్వట్లేదు అనమాట. సో దీనికి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒక వర్చువల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకోండి. ఓకే. సో 3.11. సో మీరు ఏం చేయాలి -3.11 ఇక్కడ మీరు 11 కానీ 10 కానీ మీకు ఏదైతే సపోర్ట్ చేస్తుందో ఆ వర్షన్ తీసుకోండి. సో 11లో మీకు సపోర్ట్ చేస్తుంది. -m ఇది పెట్టేస్తే ఈ వర్చువల్ ఎన్వైరన్మెంట్ అనేది మీకు 3.11 అనే వర్చువల్ ఎన్వైరన్మెంట్ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తారు మీరు దీన్ని మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు పైథాన్ వర్షన్ అని చూస్తే 3.11 వచ్చింది. రైట్? సో ఇంతకుముందు మనకి 3.14 వచ్చింది. ఇప్పుడు 3.11. సో ఇందులో మీరు ఇన్స్టాల్ చేస్తే మీకు ఇష్యూస్ రావు. ఓకే. సో ఆల్రెడీ నాకు ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి నాకు ఇష్యూస్ ఆల్రెడీ ఇలా ఇన్స్టాల్డ్ అని చూపిస్తుంది. మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేస్తే మీకు ఇష్యూ రాకుండా ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకేనా? డన్. సో ఇక్కడ వర్చువల్ ఎన్వైరన్మెంట్ సెటప్ చేసుకున్నాము. వర్చువల్ ఎన్వైరన్మెంట్ యాక్టివేట్ చేసుకున్నాము. దానికి వర్షన్ సెట్ చేసుకున్నాం పైథాన్ వర్షన్ అండ్ లైబ్రరీస్ అన్ని ఇన్స్టాల్ చేసేసుకున్నాం. నౌ ప్రోగ్రామ్లోకి వద్దాం. సో ప్రోగ్రామ్ మీ దగ్గర ఆల్రెడీ ఉంది. ఓకే. సో ఇంపోర్ట్
చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాము, పైథాన్ స్పీచ్ రికగ్నిషన్లో ఉన్న ఈ పర్టికులర్ లైబ్రరీలో రికగ్నైజర్ అనేది మనకు ఒక ఫంక్షన్ ఉంటుందన్నమాట. సో ఇది ఏం చేస్తుంది, రికగ్నైజర్ అనేది మనం మాట్లాడే వాయిస్ని రీడ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో అదేం చేస్తుందంటే ఇక్కడ మీకు ఈ మన మైక్రోఫోన్కి మనం సిస్టమ్ మైక్రోఫోన్ నుంచి అది లిజన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో మనం మాట్లాడే విషయాన్ని విని అప్పుడు ఏం చేస్తుంది దాన్ని, ఇక్కడ కొన్ని నాయిస్ క్యాన్సిలేషన్ సంబంధించినవి వీటిని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే కొన్నిసార్లు బయట నాయిస్ ఉన్నప్పుడు ఈ నాయిస్ క్యాన్సిలేషన్ అడ్జస్ట్మెంట్స్ కొన్ని చేసుకోవాలి. సో ఇందులో మీకు మీరు మాట్లాడిన వాయిస్ అనేది ఇక్కడ ఆడియోలోకి వచ్చేస్తుంది. ఓకే, సో ఆడియోలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఆ ఆడియోని అందులో ఉన్న కంటెంట్ ఏం మాట్లాడుతున్నాం అనే దాన్ని రికగ్నైజ్ చేయాలి. దానికి మనం ఇక్కడ రికగ్నైజర్లోనే రికగ్నైజ్ గూగుల్ అని మనకు ఒక ఫంక్షన్ ఉంటుంది అనమాట. సో దానికి మనం ఇది పాస్ చేస్తే ఇక్కడ నేనేం పాస్ చేస్తున్నాను, ఆడియో, మనం ఏదైతే ఆడియో మైక్రోఫోన్ నుంచి వింటుందో ప్రోగ్రామ్, ఆ ఆడియోని పాస్ చేస్తున్నాను. అండ్ దెన్ లాంగ్వేజ్, సో ఇక్కడ మనం సపోర్ట్ చేస్తుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాబట్టి సో ఇంగ్లీష్ సపోర్ట్ చేస్తున్నాం. దీనిలో మనం డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా పెట్టుకోవచ్చు, దీన్ని ఇంకా కాంప్లెక్స్ కూడా రాసుకోవచ్చు, మల్టిపుల్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేసేలా. ఓకే, సో అందులో నేను మాట్లాడిన కమాండ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను మైక్రోఫోన్లో ఓపెన్ యూట్యూబ్ అన్నాను అనుకోండి, ఆ ఓపెన్ యూట్యూబ్ అనేది మీకు ఈ కమాండ్లోకి వచ్చేస్తుంది. ఓకేనా, సో దాన్ని మనం ఇక్కడ జస్ట్ ప్రింట్ చేస్తున్నాం చూపించడం కోసం, రైట్. సో దాన్ని మనం జస్ట్ ఈ ఫంక్షన్ నుంచి రిటర్న్ చేస్తున్నాం లిజన్ కమాండ్కి. ఓకే, సో ఇది ఒక ఫంక్షన్. పైథాన్లో మనకి ఫంక్షన్స్ ఉంటాయి, అంటే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది ఫంక్షన్స్లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఈ ఫంక్షన్ని మనం ఎక్కడ కాల్ చేస్తున్నామో అది చూసుకోవాలి. సో మీకు మెయిన్ ప్రోగ్రాంలో నుంచి ఇది ఫస్ట్ కాల్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ స్టార్ట్ అయిన తర్వాత లిజన్ కమాండ్లోకి వెళ్తుంది. సో ఇక్కడ రిటర్న్ చేసిన కమాండ్ ఏమొస్తుంది, మనం ఏది మాట్లాడాము అనేది రికగ్నైజ్ చేసి ఆ కమాండ్ రిటర్న్ అవుతుంది, రైట్. సో నేను ఓపెన్ యూట్యూబ్ అంటే ఇక్కడ ఆ ఓపెన్ యూట్యూబ్ అనేది మనకి ఇక్కడికి వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఓపెన్ యూట్యూబ్ అన్నప్పుడు ఈ కమాండ్ని తీసుకొని నెక్స్ట్ మనం ఏం చేయాలి, కమాండ్ మనకు వచ్చింది, వాయిస్ నుంచి టెక్స్ట్కి వచ్చింది, ఇప్పుడు దీనిలోకి వెళ్తుంది. ఓకే, ఓపెన్ యాప్ ఆర్ వెబ్సైట్, ఇక్కడ మనం దీన్ని చాలా కాంప్లెక్స్గా రాసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ మనం ఓన్లీ బ్రౌజర్ వరకే పెట్టాం, ఇక్కడ బ్రౌజర్ అండ్ కొన్ని విండోస్ అప్లికేషన్స్ వరకే పెట్టాం. సింపుల్ ఇఫ్ ఎల్స్ కండిషన్ కమాండ్ని బేస్ చేసుకొని మనం ఇఫ్ ఎల్స్ కండిషన్స్ రాసుకున్నాం. ఇప్పుడు ఇఫ్ యూట్యూబ్ ఓపెన్ యూట్యూబ్ అని ఉందనుకోండి, అంటే మనకు వచ్చిన కమాండ్ ఓపెన్ యూట్యూబ్ అయితే అప్పుడు ఏం చేస్తున్నాము, ఓకే, స్పీక్ ఓపెన్ యూట్యూబ్ అంటున్నాం. అంటే స్పీక్ అనేది ఇంకొక ఫంక్షన్ ఉంది అందులో, అంటే సిస్టమ్ కూడా మీతో మాట్లాడుతుంది అనమాట. ఓకేనా, సో స్పీక్లో ఏం చేస్తున్నాం మనం, ఇక్కడ పైటెక్స్ట్ లైబ్రరీ యూజ్ చేసేసి, ఓకే, దానిలో ఒక లైబ్రరీ మనకు ఉంటుంది, ఈ డ్రైవర్ అప్డేట్ చేసుకొని దానిలో వాల్యూము ఇవన్నీ సెట్ చేస్తున్నాం. సెట్ చేసి దీనికి ఏదైతే టెక్స్ట్ ఇచ్చామో అదే టెక్స్ట్ని ఇక్కడ మాట్లాడుతుంది అనమాట, ఇంజిన్ అనేది అది మాట్లాడుతుంది. సో మనం ఓపెనింగ్ యూట్యూబ్ అనేది ఇక్కడ పాస్ చేసాం కాబట్టి ఇక్కడ ఏం పాస్ చేసాం, ఓపెనింగ్ యూట్యూబ్ అన్నాం, అంటే నేను ఓపెన్ చేస్తున్నానని చెప్తుంది మనకి. ఆ ఎఫెక్ట్ కోసం మనం అది పెట్టాం, ఇది లేకపోయినా కూడా మీకు వర్క్ అవుతుంది. ఓకే, దెన్ వెబ్ బ్రౌజర్, ఈ వెబ్ బ్రౌజర్ లైబ్రరీ నుంచి మనం ఓపెన్ ఈ యూఆర్ఎల్ అంటున్నాం. సో ఆటోమేటిక్గా బ్రౌజర్ అది ఓపెన్ చేస్తుంది. కానీ ఓపెన్ చేసిన తర్వాత ఇంకేం చేయాలి, అది ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు ప్రజెంట్. అది చేయాలి అంటే ఇంకొంచెం ప్రోగ్రామ్ అనేది కాంప్లెక్స్గా కొంచెం అడ్వాన్స్డ్గా రాయాల్సి వస్తుంది. ఓకేనా, సో ఇది ఇనీషియల్ ప్రోగ్రామ్ కాబట్టి ఇందులో జస్ట్ బ్రౌజర్లోంచి ఓపెన్ చేస్తున్నాం, అలా మనం ఎన్నైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ రావచ్చు, ఓపెన్ యూట్యూబ్ అన్నప్పుడు ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చినా లేదంటే ఇంకేదైనా వర్డ్ వచ్చినా పనిచేస్తుందా అంటే పనిచేయదు. అది పనిచేయాలి అంటే ఈ కండిషన్స్ని కొంచెం అడ్వాన్స్గా రాసుకోవాలి. ఓకేనా, అలా రాసుకుంటే అప్పుడు ఆ పర్టికులర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అలాంటివి వచ్చినప్పుడు కూడా వర్క్ అవుతుంది. సో అలాగే నోట్ ప్యాడ్, సో నోట్ ప్యాడ్ అనేది మనం ఏంటి, మన అప్లికేషన్ విండోస్లో ఉన్న అప్లికేషన్స్ని ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా, సో సబ్ ప్రాసెస్ అనేది కూడా మనకి పైన ఒక లైబ్రరీ తీసుకున్నాం కదా, సో ఇందులో మనకి విండోస్ అప్లికేషన్స్ అన్ని ఓపెన్ చేస్తుంది అనమాట. సో మనం లైనక్స్లో రన్ చేయాలి, వేరే ఆండ్రాయిడ్ ఫోన్లో రన్ చేయాలంటే అప్పుడు డిఫరెంట్గా తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఫర్ నౌ ఇది ఏంటంటే విండోస్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో ఇలా మనం క్యాలిక్యులేటర్ కానీ నోట్ ప్యాడ్ కానీ ఇలా ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు. సో అది ఓపెన్ చేస్తుంది, దట్స్ ఇట్. అది ఓపెన్ చేసిన తర్వాత మనకి
ఆ కమాండ్ ఓపెన్ చేసిన తర్వాత అది మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తది? కంటిన్యూయస్‌గా ఇది రన్ అవుతూ ఉంటది కాబట్టి వైల్ అనేది ఏంటి? కంటిన్యూయస్‌గా రన్ అవుతూ ఉంటది. మనం నెక్స్ట్ మళ్ళీ కమాండ్ ఏం మాట్లాడాలనేది వెయిట్ చేస్తూ ఉంటది. నెక్స్ట్ మనం ఏదైతే కమాండ్ మాట్లాడతామో మళ్ళీ ఆ కమాండ్‌కి కావాల్సిన టెక్స్ట్ కన్వర్ట్ చేసుకొని, ఆ టెక్స్ట్ నుంచి ఆ కమాండ్ తీసుకొని ఆ యాక్షన్‌ని పెర్ఫార్మ్ చేస్తుంది. రైట్? అలా కంటిన్యూయస్‌గా వస్తది. సో ఫార్ క్లియరా? ఓకే. ఏదైనా క్వెషన్స్, కామెంట్స్ ఉంటే గనక మీరు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఇంకా దానికి ఏమన్నా క్లారిఫికేషన్స్ లేదంటే మీకేదైనా ఇష్యూస్ వచ్చినా కూడా కామెంట్ చేయండి. విల్ ట్రై టు హెల్ప్. ఓకే. ఒకసారి క్విక్‌గా రన్ చేసి చూద్దామా? ఐ థింక్ ఇది ఆల్రెడీ చేసాము. బట్ జస్ట్ మళ్ళొకసారి రన్ చేసి చూద్దాం. ఓకే. Hello. I am ready. Say a command. ఓపెన్ యూట్యూబ్. Opening YouTube. Sorry, I could not understand. కెన్ యూ ఓపెన్ యూట్యూబ్ ఫర్ మీ? Command received, but I do not know that one yet. ఓకే. బాయ్. Goodbye. See you again. ఓకే. సో, ఇక్కడ నేను 2 చేశాను. ఒకటి ఓపెన్ యూట్యూబ్ నార్మల్‌గా చేసినప్పుడు కమాండ్ అందులో ఉంది కాబట్టి ఓపెనింగ్ అని చెప్పేసి ఓపెన్ చేసింది. రైట్? నెక్స్ట్ ఏంటి? కెన్ యూ ఓపెన్ యూట్యూబ్ ఫర్ మీ అన్నా నేను. ఈ కమాండ్ అక్కడ లేదు మనకి. సో, అందుకని ఏమంటుంది? కమాండ్ వచ్చింది దానికి. అది అర్థమైంది. కానీ మన కండిషన్స్‌లో ఇఫ్ ఎల్స్ కండిషన్స్‌లో ఎక్కడ ఈ యూట్యూబ్ ఫర్ మీ అనేది లేదు కాబట్టి అది నేనేం చేయలేను అని చెప్తుంది. సో, దీనికి ఏం చేయొచ్చు మనం? ఏం చేస్తే ఇది వర్కౌట్ అవుతది అనేది కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఓకే. సో, అది నెక్స్ట్ వీడియోలో కావాలంటే మనం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? అండ్ దెన్ బాయ్ అంటే ఇట్ ఎగ్జిట్ అయిపోయింది. సో, లాస్ట్‌లో బాయ్ అని చెప్పినప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఓకే. ఇందులో బాయ్ గాని, ఎగ్జిట్ గాని ఇలా ఉన్నప్పుడు వి ఆర్ జస్ట్ సేయింగ్ గుడ్ బై అండ్ దెన్ రిటర్న్ ఫాల్స్. సో, ఇక్కడ ఫాల్స్ వస్తుంది కాబట్టి వైల్ అనేది ఫాల్స్ అయిపోతది రిటర్న్. అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అయిపోతుందన్నమాట. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో దీనికి అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ అది ఏంటి అనేది నేను మళ్ళీ అప్డేట్ చేస్తాము. బట్ ఒక అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్ చేస్తాం. సో, నేనేంటంటే దీని నుంచి మనం ఎలాంటి రియల్ యూజ్ కేసెస్ చేయొచ్చు, మీరు దీన్ని ఎలా రియల్ టైమ్‌లో వాడొచ్చు అనేది ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను కమింగ్ అప్ వీడియోస్‌లో. సో, స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దెన్ కమెంట్ చేయండి. ఎనీ క్వెషన్స్, కన్సర్న్స్ విల్ ట్రై టు అడ్రెస్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో, ప్రోగ్రామ్ అందరూ చూసేసారా? అంటే స్టెప్ బై స్టెప్ అయితే చూసారు గదా! ఏం లేదు. మన కాన్సెప్ట్ క్లియర్ అయితే గనక ఇలాంటివి మనం గూడా క్రియేట్ చేయొచ్చనమాట. మెయిన్ ఏంటంటే కోడింగ్ అంటే థియరీ గాదు. ఎక్కువ ప్రాక్టీస్, మోర్ ప్రాక్టీస్ అనమాట. సో, చిన్న ప్రోగ్రామ్‌తోనే స్టార్ట్ చేయండి. చాలామంది నాకు ఎవరైతే పర్సనల్‌గా మెసేజ్ చేశారో, అదే డీఎం చేశారో, వాళ్ళెవరైతే ఈ కోడ్ తీసుకొని ట్రై చేయండి. మీకేదైనా కోడింగ్ పార్ట్‌లో ఎర్రర్ వస్తే గనక అది స్క్రీన్ షాట్ తీసి డీఎం చేయండి. క్లియర్ చేసుకుందాం మనం. అంతేకాని ఆపొద్దు. అర్థమైపోయింది గదా! అని చెప్పి ఆపొద్దు. మోర్ ప్రాక్టీస్ కావాలి. సో, ఈరోజు వీడియో అయితే ఇదనమాట. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా రియల్ టైమ్ అప్లికేషన్స్ కానీ, అడ్వాన్స్ యూజ్ కేసెస్ కానీ చూద్దామనమాట. స్టార్టింగ్ కదా! చాలామందికి ఐడియా ఉండుంటది. ఐడియా లేని వాళ్ళకైతే కొత్త కాన్సెప్ట్ కాబట్టి సో, వాళ్ళ కోసం కొంచెం స్లోగా వెళ్దామనమాట. సో, డోంట్ మిస్ దట్ అనమాట. ఈ వీడియోలో ఎవరికైనా యూజ్‌ఫుల్ అనిపిచ్చి, ఈ వీడియో గనక నచ్చితే గనక లైక్ చేయండి. మీకేదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.